నాకోరు అదేంటి? తింటున్నాను కదా సాలెడ్. లంచ్ సలాడ్తో స్టార్ట్ చేస్తారు, లంచే సలాడ్ కాదు. కొంచెం తినొచ్చు కదా. ఆల్రెడీ ఇవాళ చాలా ఎక్కువ తింటున్నా. ఆన్ డైట్ కదా. మై గాడ్, చాలా ఎక్కువ చేస్తుంది. కొంచెం వేసుకుంటే అయిపోద్ది కదా. నోయా, ఐ సెడ్ నో. ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అండ్ ఆల్సో రిమెంబర్, యు ఆర్ వాట్ యు ఈట్. ఎంత కార్బ్స్ తింటున్నా తెలుసా? జాన్వి, సీరియస్లీ అస్సలు తినాలనిపించట్లేదా? అసలు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు? కంట్రోల్ చేసుకోవడం ఏముంది? మీకు ఏమైనా సెన్స్ ఉందా అసలు? మీకు అది బిర్యానీలా కనిపిస్తుంది, కానీ ఈజీగా ఇదొక 350, ఇదొక 400, ఇదొక 1000 వేసుకోవచ్చు. రోజుకి ఒక అడల్ట్ డైట్ లో 2000 కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు. మీరు లంచ్ కే 2000 తింటున్నారు. కాదు, ఇది 200, ఇది 70, ఇది కాంప్లిమెంటరీగా వచ్చింది. కూపన్ యూస్ చేశాను కదా, మొత్తం 300గా వచ్చేసింది. రే, ఆమె మాట్లాడింది ప్రైస్ గురించి కాదు, క్యాలరీస్ గురించి. ఓ అదా, ఈ ఒక్కరోజు తినేచ్చు కదా, చీట్ డే అనుకో. చీట్ అంటే పక్కన వాళ్ళని చేయడం రా, మనల్ని మనం చేసుకుంటే చీట్ కాదు. అది అర్థమైందా? కానీ ఒకేసారి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు జాన్వి? ఇలా అయితే ఏం తింటావు? ఒకసారి నేను అసలు తిన్నాను కాదే, నేను తింటాను. కానీ నేను తినాలంటే ఆ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఉండాలి, ఆయిల్ బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉండాలి, సాల్ట్ బదులు హిమాలయన్ పింక్ సాల్ట్ ఉండాలి, అండ్ ఈ ప్రాసెస్డ్ మీట్ బదులు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇలా ఉండాలి. అలా అయితే నువ్వు లంచ్కి ఇక్కడ కాదు, ఇంట్లో ఉండాలి. వీక్లీ మీటింగ్. రిమార్కబుల్ మార్కర్ సార్. ఈ శ్రద్ధ ఏదో పని మీద పెట్టుంటే పని త్వరగా అయ్యేది. సో గాయ్స్, ఈరోజు ఏంటి? లెగ్స్ డే సార్. ట్రైనర్ ఇవాళ 1 hour ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయించాడు. ఐ కాంట్ ఫీల్ మై లెగ్స్ ఓన్లీ బ్రో. ఇట్స్ నాట్ ఈజీ, ట్రస్ట్ మీ. హలో సార్, సారీ సార్, ఏదో ఫ్లోలో. వర్క్ జిమ్లోనే కాదు, ఇక్కడ కూడా చేస్తే కొంచెం బాగుంటుంది. చేస్తున్నాను సార్. సో ఈ మంత్ మన టార్గెట్ 10 kilos. సారీ. మన టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు స్ట్రెచ్ అవర్ సెల్ఫ్స్. ఏమంటావు జాహ్నవి? స్ట్రెచ్చింగ్ ఒకటి ఏం సరిపోదు సార్. స్క్వాట్స్, లంజెస్, ప్లంజెస్, క్రంచెస్ ఏవేవో ఉంటాయి, చాలా చేయాలి సార్. నిజంగానే చాలా చేస్తున్నావు. నేను దేని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ సార్, నేను అంత స్ట్రెచ్ చేయలేను సార్. ఆఫీస్ టైమింగ్స్. వై? 1 hour ఈవినింగ్ వాకింగ్ చేయాలంట సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్త్. సో మా ఇంటి పక్కనే గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆ వాక్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. ఈ వర్క్ ఏదో అక్కడే చేయొచ్చు కదా. గ్రౌండ్ లోనా? కాదు, ఇంట్లో సార్. ఓకే, చూస్తా. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కనపడలేదనుకో, ఐ మే ఫైర్ యూ. హెల్త్ ఇంపార్టెంట్. ఈ జాబ్లు ఎన్నో వస్తాయి. అండ్ బై ద వే సార్, మీరు కూడా కొద్దిగా డైటింగ్ చేస్తే బెటర్. వెయిట్ తగ్గాలి. ఆ సైడ్ ఫ్యాట్ చూడండి, ఇట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్ సార్. నేను కష్టపడుతున్నాను ఇప్పుడు, మీరు కూడా స్టార్ట్ చేసేయండి. మీకు కావాలంటే నా వర్క్ షీట్ తో పాటు నా వర్కౌట్ షీట్ కూడా పంపిస్తాను. అంతా క్లియర్ గా ఉంటది. మీరు జస్ట్ ఫాలో అయిపోండి అంతే. డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ. శ్రద్ధ నా మీద కాదు, వర్క్ మీద కూడా పెట్టండి. వెళ్ళండి. ఎస్ సార్. ఎవరి కోసం చెప్తాం, వినకపోతే ఎవరికి? మనం కూడా వర్కౌట్ చేయాలి. గ్రీన్ టీ తాగాక కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. హెడ్ఏక్ వస్తుండే. ఏంటి గ్రీన్ టీ తాగుతున్నావా? యా. గ్రీన్ టీ అలా తాగుతారు అబ్బా. ఏంటి మీరు కాఫీ తాగుతున్నారా? అరే, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యా. ఇది తాగు, చెప్తా, ట్రై చేయి. దిస్ ఇస్ ద రియల్ షిట్, ట్రస్ట్ మీ. షిట్, నువ్వు చెప్పింది కరెక్టే. దిస్ ఈజ్ షిట్. అర్థం కావట్లేదు నీకు. మనతో వచ్చిన ప్రాబ్లమే ఇది తెలుసా? మంచి చేసేది ఏదైనా చేదుగా అనిపిస్తుంది, అండ్ చెడు చేసేది ఏదైనా చాలా మంచిగా అనిపిస్తుంది. వద్దా? వాట్ ఆర్ యు డూయింగ్? షుగర్ అయిపోయాడు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. కొద్దిగా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయి కదా. ట్రస్ట్ మీ, షుగర్ ఇస్ ద రీజన్ you'll face a lot of problems. This is not sugar, Ray. This is poison.